శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కము గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే. వారణాస్యం వరప్రదం శ్రీ వారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే. భూతాదితం సేవిత చరణం భూత భౌతికా ప్రపంచ భరణం వీతరాగిణం వినతయోగినం వీతరాగిణం వినతయోగినం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజే. పురాకుంభసంభవ మునివర ప్రపూజితం త్రిభువనమాచగతం మురారీ ప్రముఖాద్యుపాసితం మూలాధారా క్షేత్రాస్థితం పరాదిచత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప వాక్రతుండం నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవామకర విద్రుతేక్షుదండం కరాంబుజపాత బీజాపూరం కలుష విదూరం భూతాకారం కరాంబుజపాత బీజాపూరం కలుష విదూరం భూతాకారం హరాది గురుగుహతోషిత బింబం హంసధ్వని భూషిత ఘేరం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృ
ప్రకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాని పాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాని పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాని పాకవర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపో హరతు మే పాపం సంధ్యాదీప నమోస్తుతే ఓ దీప బ్రహ్మరూపస్త్వం జ్యోతిషాం ప్రభురవ్యయః ఓ దీప బ్రహ్మరూపస్త్వం జ్యోతిషాం ప్రభురవ్యయః ఆరోగ్యం దేహి పుత్రాంశ్చ మతిం స్వచ్ఛామి మే సదా రవేరస్తం సమారభ్య యావత్ సూర్యోదయో భవేత్ రవేరస్తం సమారభ్య యావత్ సూర్యోదయో భవేత్. అందరికీ శుభోదయం. ముందుగా ఈరోజు చాలా అభివృద్ధి శుభాకాంక్షలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పైనుంచి భగవంతుడు కూడా మన ఆశీర్వదిస్తున్నాడు, వర్షం పడతాం. సో చాలా ముఖ్యం. సో మనం ఈ కార్యక్రమం ఇంట్లో అలా చేసుకుంటాము. అదేవిధంగా ఎవరో మీలో ఒక లీవ్ తీసుకుని ఆ మంత్రాలు చదవడం
విఘ్నేశ్వరి కళా కార్యక్రమం అన్ని కూడా చేయడం. ఆ తర్వాత పూజ అయిన తర్వాత నేను సమాధి చెప్తాను. ముందుగా పూజా కార్యక్రమం ఎవరు స్టార్ట్ చేస్తారు? దేవిగా బుక్ ఏది? స్టోరీ పంపిండి వెళ్ళిపోతాను. మనసులో కలుసుకుంటూ మనకున్న విఘ్నాలు, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ తిరిగిపోవాలని, అందరికీ మంచి జరగాలని, మంచి జరగాలని, అందరిలో కూడా మనం ఉండాలని కోరుకుంటూ పూజ ప్రారంభిద్దాం. పూజా కార్యక్రమం అయిన తర్వాత ఆ తర్వాత ప్రసాదం అందరికీ కూడా కలగేస్తారు. పూజ స్టార్ట్ చేయండి. కొద్దిగా తీసుకొని ఫస్ట్ తిరగరించి నమస్కారం చేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, జ్ఞానం సమర్పయామి. పుష్పాలు తీసుకొని సమర్పయామని కూడా ఇస్తూ ఉండండి. పుష్పాలు అర్థం కూడా ఆవాహయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహనం సమర్పయామి. నవరత్నగతి మహాసమర్పయామి సమర్పయామి. కొంచెం కలసలో నీళ్ళు తీసుకొని ఊతో చదివించండి గణపతి మీద. హస్తయో అర్ఘ్యం. మళ్ళా అదే విధంగా చేయండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళా నీళ్లు వేయండి పువ్వుతో. ఓం గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్నంకురు. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం వస్త్రము పుష్పం తీసుకొని వినాయకుడి నమస్కారం పెట్టుకుని వేయండి. ఓం అభివస్త్ర శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రాన్ని అక్షరం తీసుకోండి. ఓం యజ్ఞోపేతం సర్వం పవిత్ర ప్రజాప్యాయ సహదం ప్రస్థానాత్ ఆయుష్యమగ్రియం ప్రథమం స్వరూపం యజ్ఞోపేతం స్టేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపేతం అక్షతాం సమర్పయామి. దివ్యశ్రీ చందనాం ధారయామి. గంధం తీసుకోండి. గంధం వేయండి వినాయకుడి మీద.
ఓం గంధద్వారాం దరాదశాం నిత్యపుష్టాం గరీషణీం ఈశ్వరీయం సర్వభూతానాం కామిహోపేత్రియం శ్రీ మహాగణాధిపతే నమః విజయశ్రీ చందనాం ధారయామి. పుష్పాలు తీసుకోండి. ఆయనే లేపనాయనే జోర్వారహంతు పుష్పిణే తదాశ్చరుం రైగాని సముద్రస్య గృహాయమే శ్రీ మహాగణాధిపతే నమః పుష్పాన్ని పూజయామి. అలాగే పసుపు కుంకుమ తీసుకోండి. గౌరం కుంకుమ మందిరం సుదరకం వ్యాపారం గంధస్థలం శ్రీ మహాగణాధిపతే నమః హరిత కుంకుమాన్ సమర్పయామి. అక్షతలు తీసుకోండి. శ్రీ మహాగణాధిపతే నమః అక్షత పూజాం సమర్పయామి. ఈ కింది శ్లోకాలు చదువుతాను. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పుష్పాల అక్షతలు కూడా హరిద్ర గణపతి మీద వేసి పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం యాగదండాయ నమః, ఓం కపటాయ నమః, ఓం గజగంధికాయ నమః, ఓం బ్రహ్మోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం సర్పకర్ణాయ నమః, ఓం ధ్యానందాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామ పూజాం సమర్పయామి. నమస్కరోమి. నమస్కారం చేసుకోండి. పుష్పాలు అక్షంతలు పూజ చేయండి. తర్వాత అగరబత్తి వెలిగించండి. ఓం వనస్పత్యే భవే దివేనాగంధే సుహేతం ఆగ్రే శ్రవదేవానం ధూపాన్ ప్రతిహృతాం ధూపమాగ్రాపయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపాన్ని ఇచ్చి సాక్షాత్ దీపం దృశ్యామి. అక్షతలు పుష్పాలు తీసుకుని వెలిగించినటువంటి దీపానికి వేసి నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్తసేయుక్తం వండినాయుతం ప్రియం గృహాణమంగళం దీపం త్రిలోకం భక్త్యాదీం ప్రవక్ష్యామి దేవా పరమాత్మనే త్రాహిమాంతకాద్వారా దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దృశ్యామి. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమని సమర్పయామి. పుష్పంతో నీళ్లు విడిచిపెట్టండి. నైవేద్యం మనం పెట్టవలసినటువంటి బెల్లం కొబ్బరికాయలు అరటిపళ్ళు కూడా చిన్న కొబ్బరి తీసేసి నివేదన చేయండి. పూతో నీళ్ళు వేయండి వాటి మీద. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమృతమస్తు అమృతో వస్త్రవసి భక్ష్యాన్ లోహ్యాన్ చ నానావిధ అమృత నైవేద్యాన్ని నివేదయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రాణాయ స్వాహ. ఈ మంత్రాలు చెబుతూ 5 సార్లు స్వామికి చూపెట్టండి. ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే అమృతపానిం సమర్పయామి. 2 సార్లు పుష్పంతో నీళ్లు విడిచిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. ఉపవాసనార్థం దివ్య తాంబూలాన్ సమర్పయామి. బాబు చక్క పెట్టండి. పూగీ వలసగర్పోరే నాగవల్లీదరేతం ముక్తాపుణ్యనిమిత్తం తాంబూలం ప్రతిగృహీతాం తాంబూలాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలాన్ సమర్పయామి. వేదాహమేన కర్పూరేణాయం. ఆరు కర్పూరం వేయించండి. శ్రీ మహాగణాధిపతి మంగళం చంద్రాయ వక్రతుండాయ మంగళం మంగళం భూకేతవాయ గణాధ్యక్షాయ మంగళం మంగళం పాదచంద్రాయ పార్వతీనందనాయ మంగళం. శ్రీ మహాగణాధిపతయే నమః. వేదాహమేన కర్పూరేణాయం దర్శయామి. ఆకులో కొంచెం నీళ్ళు జలగించేసి భగవంతుడికి మనస్ఫూర్తిగా ఇచ్చి మీరు కూడా కళ్ళకు అందుకోండి. తర్వాత పుష్పాలు అక్షతలు చెదర బయట పట్టుకొని ఈ విధంగా మంత్రం చెప్తూ సువర్ణమంత్రపుష్పం ఆయుర్దేహి యశోర్దేహి శ్రియం సౌఖ్యం చ దేహమే పుత్రాం పౌత్రాం ప్రపౌత్రాం దేహమే
गणनायक सुमुखश्च यागदन्तश्च कपिलो गजकर्णिकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिप धूमकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गजाननः वक्रतुण्डस्तूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वज षोडशैतानि नामानि यप्पटे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नतश्च न जायते। ओम नमो व्रातपतये नमो गणपतये नमो प्रणोतपतये नमस्ते स्तुलम्बोधराय गदन्ताय विघ्नविनाशने शौषताय श्रीवर्धनमूर्तये नमः या गदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। पुष्पाలు అక్షతలు చిల్లర పైసలు కూడా గణపతి यानि यानि पापानि जन्मानि कृतानि च तानि तानि कर्म सिद्धिर्नपदेवते पापहं पापकर्महं पापात्मापसं भुव राहिमां कृपयाजमा शरणागतवत्सल अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम। पद्भ्यां कराभ्यां कर्णाभ्यां प्रणामोऽस्तां मुच्यते श्री महागणाधिपतये नमः। साष्टांग नमस्कारं समर्पयामि अपराध क्षमा नमस्कारं समर्पयामि। पुष्पाలు తీసుకోండి 5 సార్లు వినాయకుడి మీద వేయండి। छत्रं धारयामि चामरं वीजयामि नृत्यं दर्शयामि मूषिकवान् समर्पयामि समस्तरायोपचार ध्येयोपचार भक्त्योपचार समर्पयामि। कुడి చేత్తో కొంచెం అక్షరాలతో పుష్పాలు चामरं वीजयामि नृत्यं दर्शयामि मूषिकवान् समर्पयामि समस्तरायोपचार ध्येयोपचार भक्त्योपचार समर्पयामि। కుడి చేత్తో కొంచెం అక్షరాలతో పుష్పాలు తీసుకొని ఎడం చేత్తో ఉద్దరణతో నీళ్లు కుడి చేతిలో వేసుకొని స్వామివారికి వచ్చి పెడుతూ కింద ఉండేటువంటి పల్లెల్లో దారిపోసేయాలి। ఓం మంత్రహేనం క్రియాహేనం భక్తిహేనం గణాధిపః యత్పూజితమయా దేవాపరిపూర్ణోస్తే అన్యాధ్యాన ఆవాహన షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీతః సుప్రసన్నో భవతు సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు। తర్వాత వినాయకుడి దగ్గర ఉండేటువంటి పుష్పాలు అక్షరాలు కూడా శిరస్సు మీద వేసుకొని నమస్కారం చేసుకోండి। ఓం ఆయనైతే పరాయణే దౌర్వారోహం దుష్పినే రథాశపుండరీగాని సముద్రేశ్వర గృహాయమే శ్రీ మహాగణాధిపతే నమః। ప్రసాదం ప్రసాదున్నామి సహస్రపరమాదేవ శతమూలహృదయంగ్రహ సర్వగం హర్తమే పాపం దూర్వాయ దుష్ప్రణాదని। తర్వాత వినాయకుడు ఉండేటటువంటి ఆకును కానీ పళ్ళెంతో కానీ తీసి ఒకసారి పైకి ఎత్తండి। ఓం యజ్ఞాని యజ్ఞమని దేవాస్తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన దేహనాకం మహిమాన సంఖ్యేత్ర పూర్వే సాధ్యాహి దేవః దేవదేవ సందభోమస్తు శోభనకాలే పునరాగమనాయ చ। ఈ వినాయక చవితి వ్రత తర్వాత పూర్వకాలంలో శివనకుడు మొదలైనటువంటి ముందు విఘ్నేశ్వర గొప్పతనాన్ని ఆ రోజు చంద్రదర్శనం వల్ల కలిగే దోష కారణాలను దాని నివారణని విపులంగా తెలుసుకోవాలని ఉత్సాహం కొద్ది ముని శ్రేష్ఠుడైనటువంటి సూత మహామునులకు వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా తమకు తెలియచేయవలసిందిగా కోరడంతో సూత మహర్షులు వారి సభను ప్రారంభించారు। నాయన పూర్వం గజరూపం కలిగినటువంటి గజాసురుడు అనే రాక్షసరాజు శివుని కోసం గొప్ప తపస్సు చేశారు। అతని తపస్సుకు మించిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారు కోరుకుమాగానే గజాసురుడు ఆనందంతో ఉత్తేజితులవుతూ పరమేశ్వరుని స్తుతించి ప్రార్థించి అతని అనుగ్రహాన్ని పొందినవాడై స్వామి నువ్వు ఎల్లప్పుడూ కూడా నా వరంలోనే కొడు ఉండాలి, నాలోనే ఉండిపోవాలి అని కోరడంతో భక్తమైనటువంటి మనుష్యులు అతని కోరికను తీర్చిన కోసం గజాసురుని కడుపులో ప్రవేశించి సుఖంగా ఉన్నాడు। ఇక్కడ కైలాసంలో చూస్తే పార్వతీదేవి తన భక్త జాగ్రత్త అనేక చోట్ల పలు విధాలుగా రక్షిస్తూ కొంతకాలానికి గజాసురుని గర్భంలో తన భర్త బందీ బయటకు రప్పించే మార్గం గురించి ప్రకటిస్తూ విష్ణువుని ప్రార్థించింది। తన భర్త పరమేశ్వరుని వృత్తాంతం అంతా కూడా చెప్పి శ్రీహరి సరిపోయింది। మహాత్మ గతంలో నీవు భస్మాసురుని వారించి నా భర్తని రక్షించి నాకు అప్పగించావు, ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయంతో నా భర్తను రక్షించగల సమర్థుని నీవే స్వామి, వెంటనే ఏదో ఒకటి చేయమని వినిపించే పార్వతికి శ్రీహరి ఆమె వచ్చారు। నేనున్నా నీకెందుకు భయం అంటూ ఆమెను ఓరవించి పంపించారు। అప్పుడు శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసురుని సంహారానికి గంగిరెద్దు మేడనే సరైన ఉపాయంగా భావించి నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలందరితోనూ తాలూకు వాయిద్యాన్ని ధరింపచేసి
తాను మాత్రం చిన్ని గంటలు సన్నాయి ధరించి గంగరెద్దుల ఆటగాడిగా పాత్ర ధరించి గజాసురుని నగరాలు చేరి అక్కడ ముఖ్యమైన వీధుల్లో జగన్మోహనకరంగా ఈ గంగరెద్దుల ఆట ఆడిస్తుంటే ఊరి జనులంతా కూడా నైవేర్చుకుంటున్నారు ఈ ఆటను చూస్తూ. సరే, గజాసురుడు మరి ఆ రాజ్యానికి రాజుగా ఈ వార్త రాజుగారిలో రావడంతో ఈ బృందాన్ని తన కోటకు రప్పించుకుని తన భవనం ముందు ఈ గంగరెద్దుల మేళం ఆడించేందుకు ఏర్పాటు చేయించాడు. ఇక బ్రహ్మ, అగ్ని, ఇంద్రుడు మొదలైన దేవతలంతా కూడా తమ వాయిద్యాల దృష్టితో మంచి నాదాన్ని కల్పిస్తూ ఉంటే జగన్నాథ సూత్రధార అయినటువంటి శ్రీహరి చిత్ర విచిత్రంగా నంది స్వరూపుడైనటువంటి గంగరెద్దును ఆడిస్తూ ఉంటే గజాసురుడు పరమానంద ఎక్కువైపోయాడు. మీకేం కావాలో కోరుకుండి ఇస్తానన్నారు. అప్పుడు శ్రీహరి గజాసురుని సమీపించి, ఇది మామూలు గంగరెద్దు కాదు, శివుని వాహనం అయినటువంటి నంది. శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి శివుణ్ణి ఇచ్చేవయ్యా అనేసరికి ఆ మాటలకి గజాసురుడు ఒక్కసారిగా నిర్ఘాంతిపోయాడు. ఈ వచ్చిన వాడు సామాన్యుడు కాదు, రాక్షసాంతకుడైనటువంటి విష్ణుమూర్తే అని గుర్తించి ఇక తనకి మరణం తప్పదు అని భావించిన వాడే తన ఉదయంలో ఉన్న శివుణ్ణి ప్రార్థించి ఒక కోరిక కోరాడు. అదేమంటే, స్వామి, నీ సన్నిధిలో మరణించడం కన్నా నాకు అదృష్టం ఉంటుంది, కానీ నా శిరస్సును 3 లోకాలను పూజనీయించేసి నా చర్మాన్ని నీవు ధరించాలి పరమేశ్వర అంటూ శివుడు వేడుకున్నాడు. శివుణ్ణి బయటకు పంపించడానికి గజాసురుడు అంగీకరించడంతో విష్ణుమూర్తి నందిని ప్రేరేపించగా తన పదులైన కొమ్ములతో గజాసురుడి పొట్టను చీల్చివేసింది నంది. గజాసురుని గర్భంలోంచి పరమేశ్వరుడు బయటకు వచ్చి విష్ణుమూర్తిని స్తుతించాడు. దాని విష్ణుమూర్తి, పరమేశ్వర, నీవు లయతత్వం, అయినా దుష్టులకు ఇలాంటి వరాలిస్తే పాముకి పాలు పోసినట్టు అవుతుంది సుమ, దుష్టులను శిక్షించడమే మన కర్తవ్యం అంటూ హితోపదేశం చేసి ఈ బ్రాహ్మణ దేవత నుంచి వీడ్కోలు తీసుకుని తాను వైకుంఠాన్ని చేరుకోగా పరమేశ్వరుడు తన నంది వాహనంపై కైలాసానికి ఎంతో ఆతృతగా వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ కైలాసంలో పార్వతీదేవి పరిస్థితి ఎలా ఉంది అంటే, తన భర్త రాబోతున్నటువంటి వార్త దేవతల ద్వారా తెలుసుకుని ఎంతో ఆనందం చెంది తాను అభినందన స్నానం కోసం సిద్ధమై తన భర్తను నలుగురితో అనాలోచితంగా ఒక బాలు బొమ్మను చేసి దానికి ప్రాణం ఉంటే బాగుంటుంది కదా అనుకుంటూ జగన్మాతకి సాధ్యం కాదేముంది ముచ్చటపడి ఆ పిండి బొమ్మకు ప్రాణం తీసింది. అమ్మ అని పిలిపించుకుని ఆనందించి తలస్నానం పూర్తయ్యే వరకు ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పి ఆ వాకిలి ద్వారం వద్ద ఆ వారిని కాపాడించింది. స్నానం పూర్తయిన తర్వాత ఆవిడ అలంకరించుకుంటూ పతి రాక కోసం తన మందిరంలో ఎదురు చూస్తుంది పార్వతీదేవి. ఇంతలో నందివాహనంపై రాని వచ్చిన పరమేశ్వరుడు వచ్చి లోనికి వెళుతున్నప్పుడు ద్వారం వద్ద కాపలా ఉన్న బాలుడు శంకరుడిని అడ్డగించి, నీవు ఎవరు, లోపలికి వెళ్ళరాదు, ఇది అమ్మ ఆజ్ఞ అంటూ బాలుడు, ఇది నా ప్రాణం, నన్ను అడ్డగించడం తప్పు, నన్ను వెళ్ళనీయమని శివుడు ఇలా ఎంతసేపు బతికించినా కూడా బాలుడు ఒప్పుకోకపోవడంతో పరమేశ్వరుడు చాలా కోపాన్ని పొందినవాడి బాలుని కంఠాన్ని త్రిశూలంతో నరికి లోనుకున్నాడు. ఇక పార్వతీదేవి తన భర్తను చూసి ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాలతో స్వాగతం పలికి వారిరువురు కూడా పరమానందభరితంగా ప్రియమైన మాటలతో ముచ్చట్లాడుకుంటూ ఉండగా కొంతసేపటికి ద్వారంలో ఉన్న బాలుని ప్రస్తావన రాని వచ్చింది. పరమేశ్వరుడు జరిగిన తప్పిదాన్ని తెలుసుకుని దాన్ని పార్వతీదేవికి చెప్పి దుఃఖితురాలైనటువంటి ఆమెను ఓడించి బాలుని బ్రతికించేందుకై నిర్ణయించుకుని తనతో పాటు తీసుకొచ్చిన గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశారు. ఆ సమయంలో ఆకాశం నుంచి దేవతలు పూలమాల కురిపించారు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు గజాననుడిని ఎంతో ప్రేమగా పుత్రవాత్సల్యంతో పెంచుకుంటూ ఉండగా గజాననుడు కూడా తన తల్లిదండ్రుల్ని పరమ భక్తితో సేవిస్తున్నారు. ఇతడు సులభంగా తిరగడం కోసం అనిత్యుడు అని ఒక ఎలుకరాజును వాహనంగా చేసుకున్నాడు. ఇలా కొంతకాలం గడిచేసరికి ఉమామహేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతను మహాబలశాలి, పరాక్రమవంతుడు. ఆయన వాహనం నెమలి. ఈ కుమారస్వామి దేవతల సేనా నాయకుడిగా చేరుకున్నాడు. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవిస్తూ తమ కార్యసిద్ధికి విఘ్న నివారణ కోసం ఒక సమర్థుడైన అధిపతిని తమకు అనుగ్రహించమని కోరగా శంకరుడు తన కుమారులిద్దరిని పిలిపించి ఈ ఆధిపత్యాన్ని ఎవరు చేస్తారు అన్నంతలో గజాననుడు నేను జ్యేష్ఠుడు కాబట్టి ఆధిపత్యాన్ని నాకే ఇవ్వాలని, గజాననుడు మరుగుజ్జు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆ నాయకత్వాన్ని తనకే ఇవ్వాలంటూ కుమారస్వామి తండ్రిని కోరడంతో పరమేశ్వరుడు ఇద్దరికీ కూడా ఒక పరీక్ష పెట్టాడు. అదేంటంటే, మీలో ఎవరైతే ముల్లోకాల్లోని పుణ్యనదుల్లోనూ స్నానమాడి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఈ ఆధిపత్యాన్ని ఇస్తాను అనడంతో కుమారస్వామి సరేనని తన నెమలి వాహనంపై ఉన్నాడు.
గజాననుడు ఒకసారిగా లెక్కపోయి తండ్రిని సమీపించి, తండ్రి, నా అసమర్థత తమకు తెలిసి కూడా ఈ విధంగా ఆజ్ఞాపించారే, మీకు ఇది తగున? మీ పాదసేవకుడిని నా ఎందు దయించి తగిన ఉపాయాన్ని తెలిపి నన్ను ఆదుకోవాలని ప్రార్థించడంతో మహేశ్వరుడు దయాహృదయుడే ఒక ఉపాయాన్ని తెలిపాడు. కుమార, నీవు నారాయణ మంత్రాన్ని పఠించు. ఒక్కసారి నారాయణ మంత్రాన్ని జపించినంత మాత్రాన 300 కల్పముల పుణ్యనదుల్లో స్నానం చేసిన వాడు అవుతాడు అని ఆ మంత్రాన్ని గజాననుడికి ఉపదేశం చేయగా, నారాయణ మంత్రాన్ని గజాననుడు జపిస్తూ ఆది దంపతులు సాక్షాత్తు జననీ జనకులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులను సేవిస్తూ కైలాసంలోనే ఉండిపోయాడు. ఈ మంత్ర ప్రభావం వల్ల గంగా నదికి స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి స్నానాన్ని ముగించుకుని వెళుతూ గజాననుడు ఎదురయ్యాడు. ఈ విధంగా 3,50,00,000 నదుల్లో కూడా అదే విధంగా జరగడంతో కుమారస్వామికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. కైలాసాన్ని చేరుకుని తండ్రి సమక్షంలో ఉన్న గజాననుడిని చేరి నమస్కరించి, తనకంటే ఎక్కువ శక్తియుక్తులు ఉన్నటువంటి అన్నగారి మహిమ ఇంతవరకు నేను తెలుసుకోలేక పొరపాటు పడ్డాను, నన్ను క్షమించండి. ఈ విజ్ఞానపత్యాన్ని గజాననుడికి ఇవ్వాల్సిందిగా పరమేశ్వరుడికి విన్నవించుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడి చేత భాద్రపద శుద్ధ చరిత్రను గజాననుడికి విఘ్నేశ్వరాధిపత్యం అప్పగించబడింది. ఆనాటి నుంచి గజాననుడు విఘ్నేశ్వరుడు, విఘ్న నాయకుడు, ప్రమాదగుణాలకు అధిపతి కనుక గణపతిగా కీర్తించబడి మొదటి పూజలు అందుకునేందుకై అర్హతను పొందడం జరిగింది. ఆ పర్వదినం రోజున కైలాసంలోని 3 లోకాలలోనూ విఘ్నేశ్వరుని పూజించి తమ శక్తి కొలది కుడుములు, అప్పులు మొదలైనటువంటి పిండి వంటలు, టెంకాయ, చలిమిడి, పాలు, తేనె, అరటిపండ్లు, మానవాలు, వడపప్పు మొదలైనటువంటి భక్ష్యాలను సమర్పించారు. ఈ పూజల్ని అందుకుని రుచికరమైన భక్ష్యాలను తృప్తిగా భజించిన విఘ్నేశ్వరుడు కొన్నింటిని చేతధరించి మరికొన్నింటిని తన మూషికానికిచ్చి మెల్లమెల్లగా నడుచుకుంటూ సూర్యాస్తమయ వేళకు కైలాసాన్ని చేరుకున్నవాడై తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేసేందుకే ఎంతో కష్టపడవలసి వచ్చింది. ఇలా దండప్రణామం చేయడానికి వినాయకుడు పడుతున్న ఎక్కలను చూసి శివుని శిరస్సులో ఉన్నటువంటి చంద్రుడు పక్కన ఉన్నాడు. రాజదృష్టి తగిలితే రాళ్ళు కూడా పిండవుతాయి అనే సామెత నిజమైనట్లుగా విఘ్నేశ్వరుని పొట్ట పగిలి అందులోంచి కుడుములు ఆ ప్రదేశంలో ఉన్నాయి. దాంతో గణపతి మృతి చెందారు. పార్వతీదేవి శోకిస్తూ చంద్రుని చూసి, ఓరి పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కదరా, కనుక నిన్ను చూసిన వారి పాపాత్ములై వేలాపరందరూ పొందుదరుగాక అని శపించింది. సరిగా ఆ సమయంలో సప్తఋషులు మరో చోట యజ్ఞం చేస్తూ తమ భార్యలతో హోమం చూస్తూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే అగ్నిదేవుడు ఆ ఋషిపత్నులను చూసి మోహించారు. సప్తఋషులు శాపమిస్తారేమో అని ఒక పక్క భయపడుతూ శక్తిహీనుడై క్షీణించిపోవడం చూసిన అతని భార్య స్వాహాదేవి భర్త పరిస్థితిని గ్రహించి ఒక అరుంధతి తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపాన్ని తానే ధరించి అగ్నిని సమీపించింది. సప్త ఋషులు ఈ విషయాన్ని గ్రహించిన వారై అగ్నిదేవుడితో ఉన్నవారు తమ భార్యలను శంకించి వారిని విడిచిపెట్టడం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే, పార్వతి ఇచ్చిన శాపం జరగల ఋషిపత్నులు చంద్రుడిని చూడటం వల్ల వారికి ఇలాంటి నిరాకరణ జరిగింది. అప్పుడు దేవతలు, మునులు ఋషిపత్నుల సమస్య పరమేశ్వరునికి తెలియచేయగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి అగ్నిహోత్రుని భార్యే ఈ విధంగా ఋషిపత్నుల రూపాన్ని ధరించి వచ్చినట్లుగా చెప్పి సప్త ఋషుల్ని సమాధానపరిచాడు. వారితో పాటు కైలాసాన్ని చేరుకున్న బ్రహ్మదేవుడు ఉమాశంకరుని సేవించి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి వారికి ఆనందాన్ని కలిగించాడు. అప్పుడు దేవతలందరూ కూడా, అమ్మా జగజ్జనని, నీ శాపం వల్ల లోకాలన్నింటికీ కీడు జరుగుతుంది, దాన్ని ఉపసంహరించు తల్లి అని ప్రార్థించగా పార్వతి ఏ రోజునైతే విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడు ఆ రోజు చంద్రుడిని చూడకూడదు అంటూ శాప అవసరాన్ని ఇవ్వడంతో దేవతలు అక్కడి నుంచి నిష్క్రమించి ఆ రోజున అనగా భాద్రపద శుద్ధ చంద్రునాడు మాత్రం చంద్రుడిని చూడకుండా జాగ్రత్త పడ్డారు. ఇది చంద్రదర్శన దోషాన్ని తెలిపే గాథ అంటూ శౌన కథలకు చెప్పసాగారు సూత మహాముని. నాయనగారా, పూర్వం చంద్రవంశాన్ని పుట్టినటువంటి ధర్మరాజు అనే రాజు ఉండేవాడు. అతని గ్రహచారం బాగుండకపోవడం చేత అతని రాజ్యాన్ని జ్ఞాతులైన దుర్యోధనాలు మాయాజాలంలో అపహరించగా భార్యతోనూ తమ్ములతోనూ కలిసి భీకరమైన అడవికి వెళ్ళవలసి వచ్చింది. ఆ అడవిలో బ్రహ్మజ్ఞానులు, మహా తపస్సులు అయినటువంటి మునీశ్వరులు ఉండడంతో ధర్మరాజు వారిని చూసి సంతసించి సూతమహాముని ఆశ్రమానికి పోయి తత్తరపాటుతో తాను, భార్య, సోదరుడు ఆ ముని శ్రేష్ఠునికి నమస్కరించారు. ఆ ముని ఆజ్ఞ ఎన్నిక కూర్చుని, సకల శాస్త్రాలు తెలిసిన ఓ మహాత్మా, దాయాదులు కౌరవులు మాయాజూతంలో మమ్మల్ని ఓడించి మా రాజ్యాన్ని అపహరించి మమ్మల్ని అనేక విధాలుగా బాధించి
మాకు తీరని దుఃఖం కలిగించారు. కానీ మీ దర్శన భాగ్యంతో మా దుఃఖం అంతా కూడా తొలగిపోయింది. మా మీద దయ ఉంచి మమ్మల్ని అనుగ్రహించి మా రాజ్యాన్ని తిరిగి పొందడం కోసం, దైవబలం కోసం ఏదైనా ఒక మహావ్రతాన్ని ఉపదేశించి పుణ్యం కట్టుకోండి మునీశ్వర అని వేడుకోగానే అప్పుడు సూత మహాముని ఈ విధంగా చెప్పసాగారు. ఓ పాండవులారా, మీరందరూ కూడా వినండి. వ్రతాలన్నింటిలోకి ఉత్తమమైన ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం మానవులకు సంపదలను, సౌఖ్యాలను అన్నింటినీ వృద్ధి చేసేది. చాలా రహస్యమైన వ్రతం ఇది. సకల పాపాలను పోగొట్టి పుత్ర పౌత్రాలను వృద్ధి చెందించేది ఈ వ్రతం. ఓ పాండవులారా, మొట్టమొదటిసారిగా ఈ వ్రతాన్ని పరమేశ్వరుడు కుమారస్వామికి ఉపదేశించడం జరిగింది. కుమారస్వామి పరమేశ్వరుడిని అడిగిన విధం, ఈశ్వరుడు కుమారునికి బదులు చెప్పిన రీతిని ఇప్పుడు నేను మీకు తెలియచేస్తాను వినండి. మునులందరికీ ఉనికి పట్టు అయినటువంటి రమ్యమైన కైలాస పర్వత శిఖరం మీద కల్పవృక్షం కింద బంగారు సింహాసనం మీద పరమేశ్వరుడు కూర్చుని ఉండగా కుమారస్వామి లోక కళ్యాణార్థం జనులకు మేలు చేయగోరిన వాడై తండ్రిని చూసి, ఓ పినాకపాడు, మానవుడు ఏ వ్రతాన్ని చేసినట్లయితే అతనికి సాటి లేని సంపదలు, పుత్ర పౌత్రాదులు, ధనధాన్యాలు కలిగి సుఖపడతాడు. ఓ మహాదేవ, అలాంటి ఓ మంచి వ్రతాన్ని అనుగ్రహించమని కోరగా పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. కుమార, సుఖ సంతోషాలను, సకల సంపదలను, దీర్ఘాయుష్ను, కోరిన కోరికలను, పాడి పంటలను వృద్ధి చేసేటువంటి గణపతి పూజ అనే వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజున ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పరిశుద్ధుడై సంధ్యావందనం మొదలైన నిత్యకర్మలను తెచ్చుకుని తన శక్తికి తగినట్లుగా ఖర్చుకు లోపం చేయకుండా బంగారంతో గాని, వెండితో గాని, తుదకు మట్టితో గాని వినాయకుని ప్రతిమను తయారు చేసుకుని తన ఇంటి ఉత్తరం వైపున ఒక పాలవలిని ఏర్పాటు చేసుకుని దాని కింది భాగంలో పీఠం పెట్టి మధ్యలో 8 దళాల కమలాన్ని బియ్యం పిండితో ఏర్పాటు చేయాలి. దానిపై స్వామి ప్రతిమను ఉంచి భక్తిపూర్వకంగా తెల్లని గంటలతోనూ, అక్షతలు, పువ్వులతోనూ, గరిట పోచలతోనూ, 21 రకాల పత్రాలతోనూ పూజ చేసి ధూపదీపాలను సమర్పించాలి. నేతితో వండిన పిండి వంటలు, కుడుములు మొదలైనవి రకానికి 21 చొప్పున సమర్పించాలి. టెంకాయలు, ఇంకా అరటి పండ్లు, నేరేడు పండ్లు, వెలగ పండ్లు, చెరుకు గడలు, అనేక రకాల భక్ష్య భోజ్యాలు, పళ్ళు నైవేద్యం పెట్టి వినాయకుని సన్నిధిలో నాట్యం చేసి పాటలు పాడి పురాణ శ్రవణం మొదలైన ఉపచారాలతో వినాయకుని సంతృప్తిపరిచి వేద విద్యులైనటువంటి బ్రాహ్మణులకు వాయినదానం ఇచ్చి తదుపరి తాను, బంధుమిత్రులు తృప్తిగా నూనె తగలకుండా భోజనం చేయాలి. ఇదే వినాయక వ్రతం. ఈ విధంగా భక్తితో ఈ వ్రతాన్ని చేసిన వారికి అనుకున్న పనులని ఎలాంటి సందేహం లేకుండా సిద్ధిస్తాయి. ఆ మరుసటి రోజున ఉదయాన్నే నిద్రలేచి ముందు రోజున పూజ చేయాలి. ఆ రోజున ఒక బ్రహ్మచారికి వినాయకుని ప్రీతి కోసం నూతన వస్త్రాలతో తన శక్తికి తగిన సంభావనతో తాంబూలాలు ఇచ్చి సత్కరించాలి. పిమ్మట తన పురోహితుడికి తన శక్తికి లోపం చేయకుండా దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. తక్కిన బ్రాహ్మణులకు కూడా తాంబూలం, దక్షిణ ఇచ్చి భోజనం పెట్టాలి. ఇది వ్రతాలన్నింటిలోనూ ఉత్తమమైన వ్రతం. 3 లోకాల్లోనూ ప్రసిద్ధి చెందిన ఈ వ్రతం. మొదటి కల్పంలో దేవతలు, మునులు, గంధర్వులు, కిన్నెరలు ఇంకా అనేక మంది ఈ వ్రతాన్ని ఆచరించారు. ఓ ధర్మరాజ, ఈ ప్రకారం పరమేశ్వరుడు తన పుత్రుడైనటువంటి కుమారస్వామికి ఉపదేశించాడు. కావున నీవు కూడా ఈ ప్రకారంగా గణపతి పూజ చేయి, తప్పకుండా నీకు జయం కలుగుతుంది. నా మాట నమ్ము, ఇది నిజం చూపించారు. ఈ వ్రతాన్ని చేసి దమయంతి నలుడిని పొందింది. శ్రీకృష్ణుడు ఆచరించి సమంతకమణిని జాంబవతిని పొందాడు. ఇంద్రుడు ఈ వ్రతాన్ని చేసి వృత్తాసురుని సంహరించగలిగాడు. రావణాసురుడు సీతను ఎత్తుకుపోయిన సందర్భంలో రాముడు ఈ వ్రతాన్ని ఆచరించి సీతను పొందాడు. గంగను భూమికి తెచ్చిన సందర్భంలో భగీరథుడు, దేవతలు, రాక్షసులు అమృతాన్ని పుట్టించే సందర్భంలోనూ సాంబుడు తన కుష్ఠరోగాన్ని మానుకోవడానికి శ్రీ వినాయక వ్రతాన్ని చేసి తమ కోరికలను తీర్చుకోగలిగారు. ఇట్లు సూత మహాముని చెప్పగా ధర్మరాజు ఆ విధంగా గణపతి వ్రతాన్ని చేసి శత్రువులను జయించి రాజ్యాన్ని పొంది తన భార్య సోదరులతో సుఖించాడు. ఇక చంద్ర దర్శన దోషాన్ని చెప్పే మరో ముఖ్యమైన గాథ శమంతకోపాఖ్యానం. ద్వాపరయుగ కాలంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్తుతించి కొంతసేపు సంభాషించిన తర్వాత, స్వామి, సాయంకాలం అయింది కదా, ఈరోజు వినాయక చవితి, పార్వతీదేవి ఇచ్చిన శాపం వల్ల చంద్రుని చూడకూడదు కదా, నాకు సెలవు ఇప్పించండి అంటూ కైలాసంలో జరిగిన పూర్వ వృత్తాంతాన్ని చెప్పి తాను స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. దాంతో ఆనాటి రాత్రి ఎవరూ చంద్రుడిని చూడకూడదు అంటూ తన పొలంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు.
ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆకాశం వైపు చూడకుండా గోశాలలోకి వెళ్ళి పాలు పితుకుతూ పొరపాటున పాల కడవలో చంద్రబింబాన్ని చూసి అయ్యో నాకెలాంటి అపనింద రాబోతుందో కదా అనే అనుమానంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా సత్రాజిత్తు అనే రాజు సూర్యుని అనుగ్రహం వల్ల శమంతకమణిని వరంగా పొందాడు. దాని ప్రభావం ఏమిటంటే రోజుకు కొన్ని బారుల బంగారాన్ని పొందగలగడమే ఈ వరం యొక్క గొప్పతనం. ఆ మణిని గురించి శ్రీకృష్ణ దర్శనార్థమై ద్వారకకు వచ్చిన సత్రాజిత్తును అతనితో పాటు సూర్యుని వలె ప్రకాశిస్తున్న శమంతకమణిని చూసిన శ్రీకృష్ణుడు దాని గురించిన విశేషాన్ని తెలుసుకున్నవాడై ఆ మణిని తనకు ఇమ్మని అడగడంతో సత్రాజిత్తు నిరాకరించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఆ మణిని ధరించి వేట కోసం అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం అతన్ని చంపి ఆ మణిని ఎత్తుకుపోతూ ఉంటే జాంబవంతుడు దాన్ని చంపి ఆ మణిని తన గుహకు తీసుకుపోయాడు. ఇక్కడ సత్రాజిత్తు రాజ్యంలో అందరూ ఏమనుకుంటారంటే శ్రీకృష్ణుడు సత్రాజిత్తు తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించుకుపోయాడు అనే వార్త రావణ వల్ల వ్యాపించింది. ఈ విషయం శ్రీకృష్ణుని చెవిలో కూడా పడింది. తాను శపించబడిన చవితి చంద్రుడిని క్షీరపటంలో చూసినందువల్లే తనకి ఎలాంటి అపవాదం సంభవించింది అన్న సంగతి గుర్తు తెచ్చుకున్న శ్రీకృష్ణుడు ఆ సంగతి బలరాముడితో చెప్పి మణిని సంపాదించడం కోసం ఈ నిందను తొలగించుకోవడం కోసం సిద్ధపడిన శ్రీకృష్ణుడు కారణజనుడు సమర్థుడు కనుక సమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళి అక్కడ ఒకచోట ప్రసేనుడి మృతదేహం మరింత దూరంలో చచ్చిపడి ఉన్న సింహాన్ని చూసిన వాడై ఆ పైన జాంబవంతుని కాళీగుర్తుల ఆధారంగా వెతుకుతూ జాంబవంతుని గుహను వెతుకు పట్టుకున్నాడు. ఆ గుహలో ఒక తొట్టులో వేలాడుతున్న సమంతకుడిని చూసి దాన్ని చేజిక్కించుకుని బయలుదేరుతున్నంతలో జాంబవంతుడు చూశాడు. శ్రీకృష్ణునితో భీకరమైన యుద్ధం చేశాడు. అలా ఆ యుద్ధం 28 రోజుల పాటు జరిగింది. చివరకు జాంబవంతుడు ఓడిపోయిన వాడే శ్రీకృష్ణుణ్ణి అలనాటి త్రేతాయుగంలోని రాముడిగా పోల్చుకుని తనకు రామావతారంలో ఇచ్చిన వరం ఇప్పుడు ఈ సందర్భంలో ఈ కృష్ణావతారంలో ఇలా నెరవేరింది అని గ్రహించి శ్రీకృష్ణుని అనేక విధాలు ప్రార్థించి పూజించి ఆ సమంతకమణినే గాక కన్యామణి అయిన తన కుమార్తె జాంబవంతిని కూడా శ్రీకృష్ణునికి సమర్పించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆ మణిని సంపాదించిన వాడు ద్వారకకు చేరుకుని పురప్రముఖులందరినీ రప్పించి సభ జరిపించి ఆ సభకు సత్రాజిత్తును కూడా రప్పించి జరిగిన వృత్తాంతాన్ని తెలిపి ఆ సమంతకమణిని సత్రాజిత్తుకు అప్పగించి తనపై వచ్చిన అపనందను పోగొట్టుకున్నాడు. సత్రాజిత్తు తన తప్పును తెలుసుకున్నవాడే శ్రీకృష్ణుని మన్నిక కోరి సమంతకమణితో పాటు తన కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా శ్రీకృష్ణునికి సమర్పించాడు. ఆ తర్వాత ఒక శుభముహూర్తంలో శ్రీకృష్ణుడు జాంబవంతుని సత్యభామను వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో అక్కడికి విచ్చేసిన దేవతలు, గంధర్వులు, మానవులు మొదలైన వారంతా కూడా శ్రీకృష్ణునితో ఏమంటున్నారంటే, స్వామి నీవు అవతారమూర్తివి, సమర్థుడివి కాబట్టి ఈ నీలాపనందను పోగొట్టుకుంటున్నాడు. ఇది అందరికీ సాధ్యమవుతుందా? మరి సామాన్యుల సంగతి ఏమిటి? దీనికి ఏదైనా ఉపాయం సెలవుగా స్వామి అని ప్రార్థించగా శ్రీకృష్ణ భగవానుడు భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే వినాయకుని యథావిధిగా పూజించి వినాయకుని కథను ఈ సమర్థకోపాఖ్యానాన్ని కూడా విని అక్షతులు తలపై వేసుకుంటారో వారు ఆ రాత్రి పొరపాటున చంద్రుడిని చూసినా కూడా దోషాన్ని పొందరు, నీలాపనందలు పొందరు అని వర్ణించారు. ఇది సమర్థకోపాఖ్యానం. మనసులో తలసిన కార్యాలన్నీ నెరవేర్చేవాడు కాబట్టి ఆ వినాయకుడికి సిద్ధి వినాయకుడు అనే పేరు ప్రసిద్ధిలో వచ్చింది. ఈ గణనాథుని విద్యారంభంలో పూజించినట్లయితే విద్య బాగా వస్తుంది. జయాన్ని కోరేవారు పూజిస్తే కార్యసిద్ధి, బిడ్డలు లేని వారు పూజిస్తే బిడ్డలు, పెళ్లి కాని కన్యలు పూజిస్తే గుణవంతుడైన భర్తను పొందుతారు. సుమంగలి పూజిస్తే సౌభాగ్యం కలుగుతుంది. విధవ పూజించినట్లయితే పై జన్మల్లో వైధవ్యం రాని రాదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే 4 వర్ణాల వారు కూడా స్త్రీలు, పురుషులు, పిల్లలు అనే భేదం లేకుండా యథావిధిగా ఈ వ్రతాన్ని చేయవచ్చు. గణనాయకుని ప్రసాదం వల్ల అందరికీ కూడా సకల కార్యాలు సిద్ధిస్తాయి. పుత్ర పౌత్రాభివృద్ధి, పుష్కలమైన పాడి పంటలు, సిరి సంపదలు కలుగుతాయి. ఆయన శ్రీ వినాయక వ్రతాన్ని చేసి తరించండి అంటూ పాండుపుత్రుడైనటువంటి ధర్మరాజుకు అతని సోదరులకు సూత మహాముని చెప్పడం జరిగింది. స్కంద పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంగా మనం తెలుసుకున్న వినాయక చవితి వ్రతం సంపూర్ణం. సర్వే జనా మలసర పాడు పట్టింది అది
Thank you.
అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టాలి. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇందాక ఎవరైతే పైన కూర్చున్నారు గాయస్ మీద ఎవరు కూర్చున్నారు కూర్చుంటే ఒక 5 minutes మళ్ళీ 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ వినాయక చవితి గురించి ఇంపార్టెన్స్ ఏంటి మాట్లాడుతుంది. అది అయిన తర్వాత ప్రసాదం ఉంది. ప్రసాదం అయితే వర్షం పడుతుంది కాబట్టి అక్కడ మనం అడ్మిట్ చేస్తే అక్కడ అందరూ కూడా ప్రసాదాలు ఉంటారు. అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టాలి వచ్చి కొబ్బరికాయలు ఇంకెవరన్నా తీసుకోకపోతే అడిగితే ఇస్తాను. ఉన్నాయి చాలా కొబ్బరికాయలు ఉన్నాయి. ఇంకా Gracias.
హారతి ఇవ్వడం జరుగుతుంది. హారతి తర్వాత అందరూ హారతి తీసుకుని ఎవరు పొజిషన్లో వాళ్ళు కూర్చోండి. వినాయకుడి శుభాకాంక్షలు తెలుపుతూ గట్టిగా మనందరం కూడా దేవుని ప్రార్థిద్దాం. గణపతి బాప్ప మోరియా, గణపతి బాప్ప మోరియా, గణపతి బాప్ప మోరియా. అంటే దాని అర్థం ఏంటంటే విఘ్నేశ్వరుడు మనకు తండ్రి లాంటి వాడు. అందరినీ జీవించాలని మనకున్న ఇబ్బందులు అడ్డంకులు సమస్యలు అన్నింటినీ కూడా నివారించి మంచి జరిగేలాగా మన అందరినీ జీవించాలని కోరుకుంటూ కొన్ని మెసేజ్లు వచ్చి ఈ వినాయకుడి సంబంధించిన అందులో అవన్నీ ఒకసారి అంటే మనని ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత ఏంటంటే చాలా మెసేజ్ పంపిస్తూ ఉంటారు. అందులో కొన్ని మెసేజ్ చాలా బాగుంటాయి. అందులో కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి, కొన్ని తర్వాత మే ది లార్డ్ గణేష్ enrich your life by always giving you great
blessings, beginnings, and removing obstacles from your life. Obstacles అంటే మనకున్న ఏదైనా సమస్యలు ప్రాబ్లమ్స్ వాటిని నివారించమని జీవించాలని. మే హీ ఆల్వేస్ స్టే యాజ్ యువర్ మెంటర్ అండ్ ప్రొటెక్టర్. మెంటర్ అంటే మనం గైడ్ చేసేవాడు, ప్రొటెక్టర్ అంటే మనం రక్షించేవాడు. కాబట్టి మనం రక్షించేవాడు, మనని ముందుకు తీసుకెళ్లేవాడు కూడా ధన్యవాదాలు. అతను మనని ఆశీర్వదించాలని కోరుకుంటూ విషింగ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఏ హ్యాపీ అండ్ బ్లెస్డ్ గణేష్ చతుర్థి. ఇది ఒక మెసేజ్. మే ది లార్డ్ గణేష, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఇంటలెక్ట్, పవర్ and auspicious beginnings, bless you towards all success and harmony. Auspicious beginnings అంటే మనం ఏ పూజ చేసినా, ఇల్లు సంస్కారం చేసినా, ఒక బిల్డింగ్ అవ్వచ్చు, గృహప్రవేశం కావచ్చు, ఒక ఫ్యాక్టరీ ఓపెనింగ్ కావచ్చు, ప్రతి దానికి కూడా విఘ్నేశ్వరుడు పూజతోనే మొదలు పెడతాం. దట్ ఈస్ ఆస్పిషియస్ బిగినింగ్స్. ఈజ్ ద పవర్ ఆఫ్ ఇంటలెక్ట్. విఘ్నేశ్వరుడు నా తెలివితేటలు, భగవంతుడు అతని వెంటనే ఆ తల అంత పెద్దది, అతనికున్న ఇంటలెక్ట్, అతనికున్న పవర్, ఈ రెండు కూడా మనల్ని గైడ్ చేయాలని చెప్పి భగవంతుడు ప్రార్థించాడు. Lord Ganesh is our mentor and protector. May he enrich your life by always giving you great beginnings and removing obstacles from your life. ఇందాక చెప్పిందే మరొకసారి. తెలుగులో ఇది చాలా నచ్చింది నాకు చెప్పింది. ఇప్పుడు చేసేది మట్టితో, అలంకరించేది ఆకులతో. చేసేది మట్టితో, అలంకరించేది ఆకులతో, పూజించేది పూలతో, నిమజ్జనం చేసేది నీటితో. గణపతి అంటే ఒక ఆకృతి కాదు, ప్రకృతి. చెప్పేవన్నీ కూడా మట్టి, నీరు, ఇవన్నీ కూడా ప్రకృతే కదా. సో చేసేది మట్టితో, అలంకరించేది ఆకులతో, పూజించేది పూలతో, నిమజ్జనం చేసేది నీటితో. గణపతి అంటే ఆకృతి కాదు, ప్రకృతి. ఇది మన సనాతన సంస్కృతి. ఇది విఘ్నేశ్వరుడిని అందిస్తూ గారు భావించారు. గణేశుని రూపం చాలా విశేషాలు. చేట చెవులు, చేటలాంటి పెద్దవాళ్ళ చెవులు, చేటలాంటి చెవులు, ఇవి భక్తుల యొక్క మొర వినడానికి. చేతిలో పడ్డది మానవుని బంధాభివృద్ధి చేయడానికి. ఏకదంతం, ఒకే దంతం ఉంటుంది విఘ్నేశ్వరుడు. చెడును పోగొట్టుకుని మంచిని మాత్రమే నిలుపుకోవడానికి. అభయాస్తం అంటే అభయాస్తం చూపిస్తారు కదా. ఆధ్యాత్మిక చింతనలో భక్తులకు మోక్ష మార్గం ప్రసాదించడం. ఒక్కొక్క గణేశ రూపానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. భారీ కొంత సంవత్సరాలు ఉంది కదా గణేశుడు. జీవితంలో మంచి చెడులన్నింటినీ చూసుకోవడానికి తన శక్తి. పెద్దలు చాలా ఎన్నో చెప్పినట్టుగా చక్కటి ఆలోచనలు, చిన్న కళ్ళు, విషయ చూపు అంటే చాలా యాక్యురేట్గా చూస్తారు అన్నమాట. కళ్ళు చిన్నమైన కూడా దండం శరణాగతులను ఉద్ధరించడానికి, చిట్టి నోరు రాసి కూర్చొని మాట్లాడడానికి, దండం అత్యుత్తమ సామర్థ్యం దేనికైనా స్వీకరించడానికి, చేతిలో లడ్డు భక్తులకు పురస్కారాలు ఇవ్వడానికి, ఎలుక ఇది కోరికలకు చిహ్నం. ఇవి ఎంత చిన్నగా ఉంటే జీవితం అంత సుఖమైనగా ఉంటుంది. మన కోరికలు అంత తక్కువగా ఉంటే అంత హ్యాపీగా ఉంటాం. వాటిని ఎప్పుడు హ్యాపీగా ఉంచుకోవాలి. పార్వతీతనుడైన గణేశుడు సర్వగణాలకు అధిపతి. వినాయకుడికి జగన్మాత స్వయంగా రూపకల్పన చేసింది. గణనాథుల్లోని ప్రతి అవయవం మానవునికి దివ్య సంకేతాన్ని ఇస్తుంది. చూడగానే ఆకట్టుకునే సుందర రూపం కనుక అనంతమైన అంతరార్థం ఇప్పుడు ఉంది. మీరు చెప్పినట్టుగా
పురుషుడికి అభ్యవందనం, పార్వతీ నందనుడికి ప్రియవందనం, మూషికా వాహనుడికి మనసే మనుడే, విజ్ఞాధిపతి అఖండ భక్తకు నీరాజనం. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయకుడి శుభాకాంక్షలు. మెసేజ్ చాలా వచ్చింది, అందులో ఏవైతే కొన్ని బాగున్నాయో అవి పది బృందాలు తీసుకొచ్చాను. ఇప్పుడు సామాన్యుడు షణ్ముఖ గారు, ఆయన పేరు మీరు విన్నారో లేదో తెలియదు, ఆయన చాలా సాత్వికుడు. సో ఆయనకున్న నాలెడ్జ్, ఎస్పెషలీ ఇటువంటి విషయాలు ఆయనకున్న నాలెడ్జ్ అపారం. ఆయన విశ్లేషణ గురించి రాసింది మీకు చదివి చూపిస్తారు. ప్రణవ స్వరూపుడు మన సాంప్రదాయంలో గణపతి ఆరాధన అత్యంత ప్రధానమైనది. వేదాలు, మంత్రశాస్త్రాలు, పురాణాలు గణపతిని ఉపనిషత్తు వంటి స్వామి ప్రత్యేకత చాపుతారు. గణపతిని పరమాత్మగా ఉపాసించే సత్సంప్రదాయం గానపత్యంలో ఉంది. గణేష్ పురాణం, ముక్కుల పురాణం, మహాగణపతి దర్శనం వంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. స్కంద పురాణం, బ్రహ్మ వైభవ పురాణంలో గణపతి కాదులు విశేషాలు ఎన్నో ఉన్నాయి. సృష్టి ఆరంభంలో వచ్చిన విఘ్నాల నుంచి బయటపడేందుకు బ్రహ్మ ఓంకారాన్ని, కానీ ప్రణవాన్ని కూడా అంటారు, ప్రణవాన్ని ఆ ఓంకారాన్ని జపిస్తూ ధ్యానిస్తుండగా ఆ ప్రణవమే, ఆ ఓంకారమే గజానన రూపాన్ని ధరించి తాత్కాలించిందని పురాణకాలం. అంటే విఘ్నేశ్వరుడు అంటే ఓంకారం అని ఒక భావన. ప్రణవ స్వరూప వక్రతుండం అని ముత్తుస్వామి దీక్షితులు కీర్తించారు. సృష్టి ఆదిలో బ్రహ్మకు గోచరించిన ప్రణవ స్వరూపుడే ఉమామహేశ్వర తల్లుడిగా ఉదయించాడు. విశ్వ గణపతి అయిన స్వామియే ప్రమథ గణపతిగా అభిషిక్తుడయ్యాడు. వేదాల్లో మంత్ర గణపతి అయిన ఓంకార స్వరూపుడిగా, యోగ శాస్త్రంలో యోగ గణపతి మూలాధార చక్ర సంస్కృతుడిగా, అక్షర గణపతి అయిన విద్యాస్వరూపుడిగా అభివర్ణించాడు. బుద్ధిని తీర్చి దితి నడిపించే స్వామి కనుక వినాయకుడయ్యాడు. శివుడి సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ధనంపుడని, ఒక్కరి బుద్ధులను తొలగించి బుద్ధిని తొలగించేవాడు కనుక వక్రబుద్ధుడని అనేక నామాలతో నామాన్ని పిలుస్తారు. మంచి పనులకు విధాలు తొలగించి చెడు పనులకు విధాలు కలిగించి జగతి గతిని నిర్విరామంగా కలిపే స్వామి కాబట్టి విఘ్నేశ్వరుడు ప్రసిద్ధి. ప్రసాదించి వరద గణపతి, కష్టాలను నివారించే సంకష్టహార గణపతి కూడా. దేవతలు, ఋషులు, ఉపాసకులు, పండితులు, పామరులు ప్రీతిగా ఆరాధించే దైవం ఏకవంతుడు. అర్చించిన వెంటనే అనుగ్రహించే దయాళుడికి చెప్పే గణపతి. కోరికలు తీర్చడమే కాక చిత్తానికి చైతన్యాన్ని ప్రసాదించే పరతత్వం ఈయనే కాబట్టి చింతామణి గణపతి కూడా పిలుస్తారు. ఓంకారంలో అకార, ఉకార, మకార తురీయాలను, ఓంకారంలో అకారం, ఉకారం, మకారం మూడు ఉంటాయి. ఓంకారంలో ఉన్న అకార, ఉకార, మకార తురీయాలను 4 భాగాల్లో ఉంటుందని ఉపనిషత్తు వ్యాఖ్యానిస్తోంది. తురీయం శుద్ధమైన పరబ్రహ్మతత్వం. ఆ ఉ మా, ఆ ఉ మా అనే 3 సృష్టి, స్థితి, లయం కలిగించేది. ఆ అనేది సృష్టి, ఊ అనేది స్థితి, మా అనేది లయం. ఆ ఊ మా అనేది సృష్టి, స్థితి, లయం కలిగించేది ఈశ్వర స్వరూపం. ప్రపంచ కార్యాలలో 3 అక్షరాల 3 గుణాల తత్వం ఆ ఊ మా
వ్యక్తమవుతుంటుంది. ప్రపంచానికి అతీతమైనది తురీయం. ఈ నాలుగు తానైన ఈశ్వరుడే గుణగణాలు, ప్రకృతి గణాలకు అధిపతి. పంటల దేవుడిగా, పృథ్వీతత్వ నియామకుడిగా గణపతిని పూజించడం కూడా సాంప్రదాయమే. వేరువేరు యుగాలలో అనేక మార్లు అవతరించిన గణేశులను పురాణాలు వివరించాయి. ఎంతో లోతైన నిధులుగా శాస్త్రాలను కనిపిస్తుంది. భక్తులందరూ ఇష్టంగా పూజించే వరసిద్ధ వినాయకుడు జనగణ మనుషులకు అధినాయకుడిగా స్వరూపం కలిగించాలని ఈ పుణ్య పర్వాలను భక్తిగా ప్రార్థించుకుందాం. గణపతి బాప్ప మౌర్య. అందరికీ కూడా ఎవరైతే అక్కడ పుట్టిని రాజేశ్వర పుట్టిని పూర్తి చేశారో 8 గంటలు 9 గంటలు లేట్గా వచ్చారు. ఎర్రయ్య భార్య ఉన్నారా? ఇవ్వరా? ఓకే, నేను కౌంటింగ్ తప్పు చేశాను. అందరికీ కూడా ఇక్కడ నేను ఏదో అరేంజ్మెంట్ చేశాను. వాళ్ళతో పాటు ఎవరైతే అనుభవం చూసారో అందరికీ కూడా ఇక్కడ పుష్పం జరుగుతుంది. ఇది అయిన తర్వాత మనం అక్కడికి ఆఫీస్కి వెళ్దాం. ఆఫీస్కి వెళ్తే మీకు అందరికీ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ వచ్చి కావులు తీసుకోవాల్సిందిగా ప్రార్థన. ఎవరిని మాట్లాడాలని మాట్లాడాలి. అందరికీ ఈ ఫ్యాక్టరీ వ్యవస్థాపన మన ఎంపీ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి వినాయక శుభాకాంక్షలు. అలాగే ఈ ఫ్యాక్టరీ మూలకాలైన మన శ్రీనివ గారి డాక్టర్ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఉదయపడిన వినాయక శుభాకాంక్షలు. ఇక్కడికి ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ ఫ్యామిలీకి కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా ఉదయపూర్వక వినాయక శుభాకాంక్షలు. ఇక్కడ అదే ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఉదయపూర్వక వినాయక శుభాకాంక్షలు. వినాయకుడు ఎలాగైతే బుద్ధిమంతులుగా, పద్ధతిగా, పెద్దల పట్ల గౌరవంతో, తల్లిదండ్రుల గౌరవంతో ఉంటాడో మాకందరికీ అదే బుద్ధులు, మంచి బుద్ధులు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాయి. వాళ్ళ అమ్మ ఎలాగా అంటే జన్మించింది, పశువు రాసుకొని నలిగెట్టుకొని పోసుకోకుండా ఆ పశువు ముద్ద చేసి వినాయకుడు చేసింది. వినాయకుడు చేసిన తర్వాత ఆ దివ్య ఇక్కడ ఉండాలా అంటే ఆవుసు లేదు, ఇష్టి భాగం చెప్పేసి ఆవు చేసింది. ఆవు చేసిన తర్వాత అప్పుడు వినాయకుడు అన్నారు కదా, అమ్మ పార్వతీదేవి ఒకటి అక్కడ వరకు ఉండాలి. ఎవరు వచ్చిన మునులు కిడ్నీలు దేవుడు వచ్చి మీ తండ్రి వచ్చిన ఉండకూడదు అన్నారు. అంటే కాపులో ఉంది. కాపులో ఉన్న తర్వాత అప్పుడు శివుడు వస్తున్నాడు. శివుడు వస్తే శివుడు నువ్వెవరు ఎక్కడ ఉన్నావు నాకు ఎవరు తెలియదు, నువ్వెవరు ఎక్కడ ఉన్నావు అంటే మరి నేను నీ పార్వతి నందరెడ్డి అంటే శివుడికి తెలియదు, శివుడు అని పార్వని వినాయకుడికి తెలియదు. తెలియకపోయిన తర్వాత ఆవిడ వినాయకుడు అన్నాడు, నాకు వృద్ధం చేస్తున్న ఆప్షన్ అన్నాడు. విష్ణుగా మరి శివుడికి అన్నాడు. శివుడు అన్నాడు వృద్ధం చేస్తాడు. శివుడు వృద్ధం చేసేసి భరించిన శివుడు అప్పుడు తిరుసాలు మలేసి ఖండించాడు. తలగండించాడు, మెడగండించాడు. మెడగండించిన తర్వాత అప్పుడు మెడగంట అమ్మ ఆవిడ వచ్చింది, నా బిడ్డ నాకు కావాలా అంటే శివుడు విష్ణుడు అని చెప్పా. అంటే విష్ణుడు మళ్ళా ఎవరు చెల్లిపోయిన తర్వాత మళ్ళా అందరి దివాన్ని కూడా దేవతలను పై ఋషులు కిందలకి దేవతలు వచ్చారు. అంటే సమయం లేదు చెప్పేస్తాను. అంటే చెప్పేసిన తర్వాత వచ్చిన తర్వాత అందరూ పూలవాసం పిలిపించి అంటే మన వేలికి తీసుకెళ్ళి మన తూర్పుకి వెళ్ళి ఏలికి తీసుకొచ్చి ఏలికి తగిలించేసి అప్పుడు మన ఓవస్ కావాలా. ఓవస్ అంటే స్వదా విష్ణువు వచ్చాడు. ఎందుకు ఆ విష్ణుడే శివుడి సేవ, పార్వతి శివుడి సేవ సేవకు వచ్చాడు. అదే ఇక్కడికి దించుతాము. కానీ శివుడు మన సృష్టి మీద వాడేసిపోతే అంటే శివుడు అంటే నేను ఎక్కువ ఏదో అవతారంలో నీ సేవ కూడా నేను చేస్తాను అంటే అప్పుడేంటిగా మన పార్వతి శివుడు ఇప్పుడేంటి ఇవ్వడం కాదు. అప్పుడేంటి అంటే మన గడ్డు వాళ్ళు కాదు. ఆ శివుడు పార్వతి కన్నా శివుడి కన్నా పార్వతి మరి స్వామి మరి ఒకసారి మీ బాబు పని దేశ కోసం చేసుకుని వస్తాం బాగా అన్నాడు. అంటే శివుడు ఆడు ఓకే ఆడదన్నమాట. ఎవరి అంటే ఎదురేళ్ళు కదా భర్త అంటే శివుడి వాదన చేస్తే వెళ్ళి వెళ్తే గడ్డ తీసుకొని గడ్డి వాళ్ళను తీసుకెళ్తాడు.
తీసుకుని వెళ్ళగా అప్పుడు ఒక 2 లేట్లు మోగిస్తున్నాము దగ్గరలో నాకు భూదేవులు మోగిస్తే ఆ 2 లేట్లు చూసి శివ అంతా పాల్గొంటారు కదా స్వామి ఇలాంటి లేట్లు సింగారమైన లేట్లు ఇప్పుడు మీ లేని డోపేపు తిప్పారన్నారు. అదే లేని డోపేపు కిందకు వచ్చారు శివుడి పార్వతి కిందకు వచ్చినప్పుడు అదే లేని డోపేపు మోగించిన తర్వాత అప్పుడు శివుడి హిందుడు పడిపోయింది. అంటే బుధం బాబు ఒక 5 సెట్లు ఆటలు పడిపోతుంది. 5 సెట్లు కాదు 5 సెట్లు అంటాను ఈ 4 సెట్లు అంటారు. ఆ సెట్లు వాడుకొని పడిపోయిన తర్వాత ఆవిడ విష్ణు చూశాడు. నాకు ఇది అష్టాడు కదా ఇదేంటి అంటే ఇది దగ్నం పడిపోతుంది దగ్నాలు ఆ భగం ఆగిపోవాలి. అప్పుడు నాటులు పిలిస్తే ఆవిడ ఏం చేశారంటే అందరూ పిలిచేసి ఆవిడ అన్నాడు మళ్ళీ గాలిదేవుడు పిలిస్తే గాలిదేవుడు గాలి చేసుకుని అంటే ఆవిడ తీసుకెళ్ళి అంజలాదేవి ఉన్నారు అంటే గౌతేశ్వరుడు అంటే మన జాబ్ చేస్తాడు నాకు ఏం చూపించాడంటే నీ అక్షరాలు ఎంత వచ్చావు నీకు ఏం పడిపోతుంది అక్షరాలు అది తింటావు. అంజలాదేవి అంటే ఆ గాలి తీసుకెళ్ళాడు అంటే గాలిదేవుడు తీసుకెళ్ళి అంటే అంజలాదేవు అంటే మన అక్షలు వేస్తాడు శరీరం మన అక్షలు వేస్తాడు. వేసిన తర్వాత ఆ అక్షలు వేసింది అంటే 12 అంటే 12 నెలలు 12 గడియలు పుట్టుకున్నారు. 12 గడియలు గర్భమోసం అయిపోయింది. గర్భమోసం అయిపోయిన తర్వాత అప్పుడే అంతా గర్భచాపం సమయం కదా అప్పుడే అన్నాడు కదా అంటే ఆవిడ ఆంజనేయులు పుట్టాడు. ఆంజనేయులు అయిన తర్వాత ఎవరు కార్యం చేసేవాడు రామ కార్యం చేశాడు. శివుడు అంటే మరి నారాయణుడు అంటే జన్మించే శివుడు మరి ఈ వినాయకుడు అంటే మనం అనుకున్నాం ఎవరు అనుకున్నాము మా ఇష్టం. మరి ఈ ఆంజనేయుడు ఎవరు కాదు శివుడు అయిందా. అందుకనే నీ రోజును తీసుకుంటే నా రోజును తీసుకున్నాను అంటే ఇరుగా ముగ్గురు అంటే కోపం చేస్తే ఒరిగా ముగ్గురు పోరాస్తారు. అందుకని ప్రతి మనుషులు అందరూ ఆనందంగా సరదాగా కానీ మంచిగా ఉండాలి. జై వినాయక. ఆవిష్యేంద్రియే ప్రతిష్టతి సమస్తదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన శీఘ్రమేవ ఆయురారోగ్య ఉద్యోగరీత్యా అఖండలక్ష్మి దినదినాభివృద్ధిరస్తు. God bless you. సమస్తదేవత సంపూర్ణేన శీఘ్రమేవ ఆయురాభివృద్ధిరస్తు అఖండలక్ష్మి దినదినాభివృద్ధిరస్తు సమస్త శుభకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధిరస్తు. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా అఖండలక్ష్మి దినదినాభివృద్ధిరస్తు. చిరంజీవ సుఖీ భవ శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సమస్తదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన శీఘ్రమేవ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అఖండలక్ష్మి దినదినాభివృద్ధిరస్తు. సమస్త శుభకార్యే సిద్ధిరస్తు. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా ఉద్యోగరీత్యా అఖండలక్ష్మి దినదినాభివృద్ధిరస్తు. చిరంజీవ సుఖీ భవ శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సమస్తదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన శీఘ్రమేవ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అఖండలక్ష్మి దినదినాభివృద్ధిరస్తు. సమస్త శుభకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధిరస్తు. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా ఉద్యోగరీత్యా అఖండలక్ష్మి దినదినాభివృద్ధిరస్తు.
అందరూ కూడా యాక్సిడెంట్ దగ్గర రావాలి దయచేసి అక్కడ ప్రసాదాలు అనేది మీకు ఇస్తారు అందరూ రావాలి. ఆపేయండి. సరిపోవట్లేదు, తర్వాత తీసుకుంటాం వెయిట్ కదా, తీసుకుంటాం గ్లాసులో ఇంకా చెప్పండి. మీరు అప్పుడప్పుడు రావాలి ఫ్యాక్టరీకి. నేను ఇష్టం ఆయన రావుతున్నా మాకు